హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా అనేది మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. దీనికి సంబంధించి అంటే మీకు లేఅవుట్ డెవలప్‌మెంట్స్ కానివ్వండి, లేదంటే మాతో ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో వాళ్ళకి అంటే ఒక 30,00,000 ఇన్వెస్ట్ చేసి 30 మంత్స్‌లో డబుల్ చేయడం అంటే నెలకి రూ. 1,00,000 తెచ్చిపెడుతుంది. అంతకన్నా కూడా ఎక్కువ కూడా వస్తున్నాయి అని చెప్పాను చూసారా? ఆ ప్రయత్నంలో మేము ఏమేమి రీసెర్చ్ చేస్తాం, ఆర్&డి ఎలా జరుగుద్ది, సో టోటల్‌గా మేము చేసే టోటల్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేద్దామని చూస్తున్నానండి, ట్రై చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే గనక 10 మందికి షేర్ చేయండి. అలాగే మా సర్వీసెస్ నచ్చితే గనక మాతో కలిసి మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంతో పాటు ఏమవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్‌ని అంటే వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అక్యుములేషన్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో పెంచుకుంటూ వెళ్ళి ఒక హ్యూజ్ కార్పస్‌ని మనం అక్యుములేట్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా కీర్తి రియల్టర్స్ తరపు నుంచి ఏదైతే మనకి అసెట్ మేనేజ్మెంట్‌లో భాగంగా డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా మనం జనరేషనల్ వెల్త్‌ని ఎలా సంపాదించుకుంటున్నామంటే త్రూ రియల్ ఎస్టేట్ ద్వారా ఈ ఈ ఈ యాక్టివిటీస్ అన్నీ కలిపి చేస్తున్నాం. అందులో మీకు ఈ 12 మేజర్ యాక్టివిటీస్‌లో భాగంగా ఈ లీడ్ జనరేషన్ అనేది మా దగ్గరికి రావడానికి చేస్తున్న ప్రయత్నం. అది మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మా దగ్గరికి వస్తే మనం ఏం కౌన్సిలింగ్ చేస్తుంటాం ఫ్యామిలీస్‌తో, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఇన్కమ్ పర్సన్స్ లేదా డెసిషన్ మేకర్స్ ఎవరైతే మన దగ్గరికి వస్తున్నారో వాళ్ళతో మనం మాట్లాడేది ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్ మైనస్ వాళ్ళు అంటే టోటల్ ఎక్స్‌పెండిచరు మైనస్ ప్రెజెంట్ కమిట్మెంట్స్, ఫ్యూచర్ కమిట్మెంట్స్‌ని దృష్టిలో పెట్టుకుని టోటల్ సేవింగ్స్ పర్ మంత్‌ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళకి ఆర్థికంగా ఎన్హాన్స్ అవుతారు, ఎలాంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే అది వాళ్ళకి భారంగా మారుతుందో ఎనలైజ్ చేసుకుని మేము రికమెండ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా సూటబుల్ ప్రాపర్టీని రికమెండ్ చేస్తూ వాళ్ళకి రిలవెంట్గా ఏ టైంకి వాళ్ళకి అక్కడికి రావాలో దాన్ని డిసైడ్ చేసుకుంటాం. అందులో భాగంగా మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏంటంటే ఈ ఈ ఇన్వెస్టర్ కన్సల్టేషన్లో భాగంగా ఫైనాన్షియల్ గోల్ అనాలిసిస్ చేస్తామండి. సో ఫైనాన్షియల్ గోల్ అనాలిసిస్ ఫస్ట్ చేస్తాం, తర్వాత రిస్క్ ప్రొఫైలింగ్ చూస్తాం, తర్వాత బడ్జెట్ అసెస్మెంట్ చూస్తాం, సో వెల్త్ ప్లానింగ్ చూస్తాం, తర్వాత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మెటీరియలైజేషన్కి మ్యాచ్ అవుతూ వాళ్ళ అవసరాలకు మ్యాచ్ చేసుకుంటూ అలాగే రిటైర్మెంట్ ప్లాన్కి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అంటే డిపెండింగ్ అపాన్ దేర్ క్యాష్ ఫ్లో దృష్టిలో పెట్టుకొని టోటల్ అసలు యాక్చువల్గా మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైనా రియల్ ఎస్టేట్లో చేయదలుచుకున్నా అసలు ముందు ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేసే ముందు చేయాల్సిన మేజర్ యాక్టివిటీ. సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం దాన్ని ఒక కన్క్లూషన్ తీసుకొచ్చి అప్పుడు మనం రికమెండ్ చేసి వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి దాన్ని మళ్ళీ డైవర్సిఫికేషన్ చేయించుకుంటూ సో ఆ జర్నీ కంటిన్యూస్ జర్నీ అనమాట. ఒకసారి ఏదో వచ్చి అలా కొని వెళ్ళిపోయి మార్కెటింగ్లో మీడియేటర్స్ లాగా మనం 1% ఆర్ 2% కమిషన్ కోసం అయితే మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎక్స్క్లూసివ్గా మీ ఫండ్స్ని మేనేజ్ చేసుకుంటూ దాన్ని పెద్దది చేసుకుంటూ ఎర్లీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో ఇది ప్రీమియం సర్వీసే. సో మీరు అద్భుతంగా మీకు రిటర్న్స్ కూడా తెచ్చుకునే అద్భుతమైన అవకాశం అది. సెకండ్ పాయింట్ మనం డిస్కస్ చేసాం. తర్వాత ప్రాపర్టీ రీసెర్చ్, ఇది మేజర్ యాక్టివిటీ. సో దీనిలో భాగంగా మేము చేస్తున్న దాంట్లో భాగంగా మార్కెట్ అనాలిసిస్ చేస్తాం. సో అలాగే గ్రోత్ క్యారిడర్స్ని ఐడెంటిఫై చేస్తాం. సో ఉదాహరణకి ఎయిర్పోర్ట్ జోన్ అని లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఎక్కువ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ అవుతున్న జోన్ కానీ డిమాండ్ అసెస్మెంట్ చేస్తాం. అలాగే క్యాపిటల్ రీజియన్ ప్రాజెక్ట్స్ అప్రిసియేషన్ పొటెన్షియాలిటీ చూస్తాం. సో జనరల్గా ఏంటంటే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మనం ఏదైతే డిస్కషన్ చేసి అంటే మీకు జనరల్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, స్కూలింగ్, కాలేజెస్, హాస్పిటాలిటీ, ఐటీ అంటే నాట్ ఓన్లీ సివిలైజేషన్ ఎక్స్పాన్షన్ అంటే గ్రామాలు విస్తరిస్తున్న లాగా లేదా పట్టణాలు విస్తరిస్తున్న దశలో అంటే ఉదాహరణకి విజయవాడకి మీకు జనరల్గా ఏంటంటే బిఫోర్ బైఫర్కేషను ప్రతి సంవత్సరం అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ లేదా రాష్ట్రంలో నలుమూలల నుంచి విజయవాడ పరిధిలోకి వచ్చి ఇల్లు కావాలని అడుగుతున్న వాళ్ళ సంఖ్య మోర్ దాన్ 3 lakhs అఫీషియల్ లెక్కల ప్రకారం. మరి అలాంటిది ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత ఇంకా సంఖ్య పెరిగింది. సో విజయవాడలో ఉన్న అన్ని అసోసియేషన్ తాలూకా బిల్డర్స్ మాత్రం 1800 మందే ఉన్నారు. సో వాళ్ళు యావరేజ్ని ఒక్కొక్కరు 10 ఇల్లులు కట్టారనుకోండి,
1,80,000 ఇల్లులే రెడీ అవుతున్నాయి. మరి 3 లక్షల పైచిలకు ఇల్లులు అంటే డిమాండ్ ఉంది కదా! సో, అంటే దాని అర్థం ఏంటంటే ఈ అసెస్మెంట్ అనేది మనం చూసుకుంటూ మార్కెట్‌కి సంబంధించిన ఈ గ్రోత్ క్యారిడార్స్‌ని ఎందుకు మనకు గ్రోత్ క్యారిడార్ కావాలి అంటే, మనం ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం అంటే, మన ఇన్‌కమ్ దగ్గర నుంచి రిటైర్మెంట్ దాకా, అంటే స్టార్టింగ్ ఇన్‌కమ్ వచ్చిన దగ్గర నుంచి రిటైర్మెంట్ ఏజ్ లోపు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్‌ని బట్టి మనకి అక్యూములేటెడ్ వాల్యూ వస్తుంది. మన సంపదని ఎంత బాగా పెంచుకోవాలనేది మనకి ఇక్కడ ఎలాగో ఇనీషియల్ ప్లానింగ్‌లోనే వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ టోటల్ రిటైర్మెంట్ బ్యాలెన్స్ ఏజ్‌ని బట్టి కూడా మనం ప్లానింగ్ ఇస్తాం కాబట్టి, అదే విధంగా ప్రాపర్టీ రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంటు. లొకేషన్‌ని ఐడెంటిఫై చేయడమే చాలా అద్భుతమైన అంటే అవసరమైన ప్రక్రియ అది. సో, దాంట్లో భాగంగా అంటే మీకు 5 పాయింట్ చెక్ లిస్ట్ మాట్లాడింది అది ఈ ప్రాపర్టీ అసెస్మెంట్ కోసమే. తర్వాత హై గ్రోత్ క్యారిడార్ గురించి మాట్లాడింది ఈ ప్రాపర్టీ అనాలిసిస్ కోసం, అసెస్మెంట్ కోసమే. తర్వాత ఓన్లీ బై జోన్‌లో కొనాలి, సెల్ జోన్‌లో అమ్మాలి అన్నది ఈ ప్రాపర్టీ రీసెర్చ్‌లో భాగమే. సో, తర్వాత అది ట్రూ వాల్యూలో కొనాలి, అప్రిషియేటెడ్ వాల్యూలో కాదు అన్నది కూడా ఈ ప్రాపర్టీ అసెస్మెంట్‌లో భాగమే. సో, ఇలా మీకు మనం ఈ ప్రాపర్టీ రీసెర్చ్ ప్రకారం మనం ఏదైతే మనం మేము కొన్ని చెక్ లిస్టులు పెట్టుకున్నామో ఆ చెక్ లిస్ట్, అలాగే 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని మాట్లాడాం. అది కూడా ప్రాపర్టీ అసెస్మెంట్లో భాగమే. సో, మేము చేస్తున్న రీసెర్చ్లో భాగంగా మేజర్ పాయింట్స్ మాత్రమే మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ప్రాజెక్ట్ సెలెక్షన్. ఇక్కడ లొకేషన్ సెలెక్షన్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ 2 రకాలండి. ప్రాజెక్ట్స్ 2 రకాలు. ఒకటి డెవలపర్ అమ్ముకుని అవతలకి వెళ్ళిపోయే ప్రాజెక్ట్స్. రెండో కేటగిరీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా రీసేల్ చేసుకుని వాళ్ళు కూడా లబ్ధి పొంది వాళ్ళు ఇంకో చోట మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించేలాంటి ప్రాపర్టీస్. మీరు ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కామెంట్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్ సెలక్షన్లో భాగంగా మేము ఐడెంటిఫై చేస్తున్నది ఏంటంటే, ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా తిరిగి అమ్మాలంటే అమ్మలేరు. హౌసెస్ డెవలప్ అయ్యి అది కాలనీలాగా డెవలప్ అయ్యి తిరిగి అమ్మాలంటే ఎవరో ఇల్లు కట్టుకోవడానికి వస్తే అక్కడ మీరు అమ్మగలుగుతారు. కాబట్టి మేము ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాం, కానీ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. మీరు గమనిస్తే మా వీడియోస్లో మీరు లాస్ట్ అంటే మేము చెక్ లిస్టులు ఫ్రేమ్ చేసిన దగ్గర నుంచి మీరు చెక్ చేస్తే కనుక మేము ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్స్నే ఎక్కువ రికమెండ్ చేస్తుంటాం. అలాగే విల్లా ప్రాజెక్ట్స్, ఫామ్ ల్యాండ్స్ జోలికి మేము వెళ్ళాం. యాక్చువల్గా ఈ ఫామ్ ల్యాండ్స్లో ఈ మధ్య కల్చర్ ఏంటంటే, అంటే లెవబిలిటీ ఉండి, అంటే హౌసెస్ సెగ్మెంట్స్లో ఉండి ఇల్లు కట్టుకుని ఫామ్ హౌస్ కమ్ లెవబిలిటీ ఉన్నవి మాత్రమే. అప్పుడేమవుతుందంటే ఫామ్ ల్యాండ్ లాగా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవాలనుకునే కోరిక ఉన్న వాళ్ళు ఒక 1 ఎకరో 1/2 ఎకరో కొనుక్కుని దాంట్లో ఒక పోర్షన్లో హౌస్ కట్టుకుని ఆవులు గేదెలు అలా పెట్టుకుని ఆ లైఫ్ స్టైల్, అలాంటి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కాస్త మనమే వెజిటబుల్స్ అన్ని మనమే పండించుకునేలాగా కాస్త ఫార్మింగ్ని ఒక హ్యాబిచువల్గా చేసుకుని చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవి మేము రికమెండ్ చేస్తున్నాం. సో, అలాగే కమర్షియల్ ప్లాట్స్ మీకు తెలిసిందే, కమర్షియల్ ప్లాట్స్ ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయ్యే రెవెన్యూ జనరేటర్స్ కాబట్టి ప్రీమియం లేఅవుట్స్, అలాగే ఫ్యూచర్ గ్రోత్ లొకేషన్స్, అలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే మనం ఈ ప్రాజెక్ట్ సెలక్షన్లో భాగంగా మనం ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో మనం ఇప్పుడు ఏదైతే మేము చెప్తున్నామో వీటన్నింటిలో మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న యాక్టివిటీస్ అనమాట. అలాగే సైట్ విజిట్స్ విషయానికి వస్తే ప్రాపర్టీ లొకేషన్ ఐడెంటిఫై అయింది, అలాగే ఎలాంటి ప్రాజెక్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలో అవి చేసాం. తర్వాత సైట్ విజిట్ షెడ్యూలింగ్ దగ్గర నుంచి, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ దగ్గర నుంచి, పికప్ అసిస్టెన్స్, లొకేషన్ అనాలిసిస్, ఇన్వెస్ట్మెంట్ కంపారిజన్, అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీథింగ్, ఇన్వెస్టర్ క్లారిఫికేషన్, లేదా మా బిజినెస్ ప్రజెంటేషన్ ఫర్ ఇన్వెస్టర్స్. మేము ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో ఆ బిజినెస్ ప్రజెంటేషన్ మేము డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఆ ప్రజెంటేషన్ 1-on-1కి మీకు ఈ ఇన్వెస్టర్ కన్సల్టేషన్లోనే 1-on-1లో భాగంగా మీకు ఆ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత లీగల్ డ్యూ డెలిజెన్స్, మీకు జనరల్గా ఏంటంటే టైటిల్ వెరిఫికేషను, ఇది మేము మీకు దాకా రాకముందే మేము చేసే యాక్టివిటీ. టైటిల్ వెరిఫికేషను, అలాగే లేఅవుట్ అప్రూవల్సు, తర్వాత ఎన్కంపరెన్స్ వెరిఫికేషను, తర్వాత రిజిస్ట్రేషన్ చెకప్, అలాగే డాక్యుమెంటేషన్ రివ్యూ, సో లీగల్ కంప్లైన్సు, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. ఇదంతా మేము ఏం చేస్తున్నామంటే
మీ తరపున ముందుగా మేము ఇవంతా దీంట్లో 100% క్లియర్ టైటిల్ అయిన తర్వాతే మేము మీ దాకా ఆ ప్రాజెక్ట్ని తీసుకొస్తాం, లేదంటే ఆ ప్రాజెక్ట్ జోలికి మేము వెళ్ళాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సేల్స్ అండ్ రిజిస్ట్రేషన్. జనరల్గా ఏంటంటే ఈ ప్రాసెస్లో భాగంగా ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఈ స్థాయి దాకా వచ్చినప్పుడు ఇంకా మనం బుక్ చేసుకుని ప్రాసెస్ చేస్తున్న క్రమంలో ప్లాట్ బుకింగ్ దగ్గర నుంచి అగ్రిమెంట్ ప్రోగ్రెస్ దాకా, పేమెంట్ షెడ్యూలింగ్, పేమెంట్ ప్లానింగ్, సో లోన్ అసిస్టెన్స్, రిజిస్ట్రేషన్ సపోర్ట్, డాక్యుమెంటేషన్ సపోర్ట్, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ లింక్ డాక్యుమెంట్స్తో పాటు మీకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా మేము అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ లింక్ డాక్యుమెంట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేదాకా ఖచ్చితంగా మేము అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అసెట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా ఏమైంది, మీ ప్లానింగ్ అయ్యింది, ప్రాజెక్ట్స్ లొకేషన్ సెలెక్ట్ చేసాం, ఇదంతా మా రీసెర్చ్లో భాగంగా జరిగింది. మా డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేశారు. జస్ట్ ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ మేము గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% రిటర్న్స్ రాగానే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీసేల్ చేసి దాన్ని మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్లోకి డైవర్సిఫికేషన్ చేస్తున్నాం. అందులో భాగంగా పోర్ట్ఫోలియో మానిటరింగ్. ఇప్పుడు మీరు ఒకసారి ఒక ప్లాటో సపోజ్ మీరు 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేశారు, నా దగ్గరికి వస్తే ఆ 1 crore తీసుకెళ్ళి ఒక సింగిల్ అసెట్ కొనిపించను. దాన్ని డైవర్సిఫికేషన్లో భాగంగా 3 డిఫరెంట్ లొకేషన్స్లో 200 చొప్పున 3 డిఫరెంట్ లొకేషన్స్ టాప్ గ్రోత్ క్యారిడార్స్లో సేమ్ మన ఐడియాలజీ ప్రకారం 3 డిఫరెంట్ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేపిస్తాం. ఒకటి హై గ్రోత్ క్యారిడార్లో 60% వెళ్ళిపోతుంది, మిగతా 40%లో 20% ఒక చోట, 20% ఒక చోట, అలా స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒకటి సూపర్ స్పీడ్లో పెరుగుతుంది, చాలా తక్కువ టైంలో రిటర్న్స్ వస్తుంది, ఒకటి కొంచెం అబోవ్ యావరేజ్లో పెరుగుతుంది, ఇంకోటి యావరేజ్గా పెరుగుతుంది లేదా బిలో యావరేజ్లో పెరుగుతుంది. సో ఈ మూడింటి మీద యావరేజ్ చూసుకుంటే మనకి అబోవ్ యావరేజ్లో ఉండటం వల్ల మనకు గణనీయంగా ఈల్డింగ్ పీరియడ్ తగ్గిపోతుంది. సో అలాంటివి పోర్ట్ఫోలియో మానిటరింగు, సో వెల్త్ ట్రాకింగు, అంటే ప్రైస్ మానిటరింగ్ చేస్తూ మీకు ఎప్పటికప్పుడు మీకు ప్రైసెస్ డెవలప్మెంట్స్ అప్డేట్ చేస్తూ అప్రిసియేషన్ రివ్యూ కూడా మేము ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఎంత పెరిగింది, ఇంకెంత మనం టార్గెట్ దగ్గరలో ఉందని చెప్పి. అలాగే అసెట్ అలొకేషన్, మీకు ఒకవేళ రీసేల్ చేసినప్పుడు వచ్చే టోటల్ అమౌంట్లో దృష్టిలో పెట్టుకుని అసెట్ అలొకేషన్ చేస్తాం. పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్, ఇప్పుడున్న పోర్ట్ఫోలియోని ఎలా మనం డైవర్సిఫై చేసుకుని దాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాం. అలాగే రీఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, వెల్త్ ప్రిజర్వేషన్, సో అక్యుములేటెడ్ వాల్యూని వెల్త్ని కంటిన్యూస్గా అక్యుములేట్ చేసుకుంటూ ఒక 15-20 crores దాటిన తర్వాత ఓ 5-6 crores బ్లాక్ అయినా పర్లేదు, ప్రతి నెల ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు రెంట్ వచ్చేలాంటి ప్రాపర్టీలోకి ఈ వెల్త్ ప్రిజర్వ్ చేస్తూ మళ్ళీ డైవర్సిఫికేషన్ చేసి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉండటం వల్ల మనకి ఈ ప్రాసెస్ కంటిన్యూ జరుగుతూ ఉండాలి. సో అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం, అది ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఇప్పుడు ఈ రెంటల్ ప్రాపర్టీ మోర్ దాన్ 5 lakhs to 10 lakhs మంత్లీ రెంటల్ వచ్చేలాంటి బిల్డింగ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఒక ప్యాసివ్ ఇన్కమ్. సో ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ని కనుక మనం ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, సపోజ్ మీరు మంత్లీ 2 lakhs సంపాదిస్తున్నారు, మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీలో నుంచి క్యూములేట్ అయిన ఫండ్ నుంచి ఏదైతే మనకి అక్యూములేటెడ్ వాల్యూ ఉందో దాని నుంచి ఒక 2 lakhs rupees ఎవ్రీ మంత్ వస్తుంది అనుకోండి, మీరు మీ ఇన్కమ్ని రీప్లేస్ చేశారు అక్కడ. సో అంటే దాని అర్థం ఏంటంటే మీరు పని చేసినా పని చేయకపోయినా 2 lakhs వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి ప్రాపర్టీ ఇంకోటి యాడ్ అయింది, ఈసారి 4 lakhs వస్తుంది. సో అట్లా ఇప్పుడు ఇందా నేనేం చెప్పాను, 5 to 10 lakhs rupees మంత్లీ రెంట్లు వచ్చేది అన్నాను, అంటే అది పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమే కదా. అలాంటివి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంత్లీ 1 lakh 2 lakhs 3 lakhs కాదండి 1 crore per month సంపాదించేలాగా కూడా రిటైర్ అవ్వచ్చు. థింగ్ ఏంటంటే హౌ వీ ప్లాన్ మ్యాటర్స్. సో థింగ్ ఏంటంటే నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేషన్లో భాగంగా రెంటల్ అసెట్స్ని యాడ్ చేస్తాం, క్యాష్ ఫ్లో ప్లానింగ్ చేస్తాం. అంటే క్యాష్ ఫ్లో ప్రాపర్టీ అంటే ఒక్కొక్క చోట ఇన్వెస్ట్ చేస్తుంటే మన ఇన్వెస్ట్మెంట్తో పాటు అలాంగ్ విత్ అవర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వచ్చేవి, దాన్ని క్యాష్ ఫ్లో ప్రాపర్టీ అంటాం. సో అలాంటి క్యాష్ ఫ్లో ప్లానింగ్ చేస్తాం. అలాగే రిటైర్మెంట్ ఇన్కమ్ని రీప్లేస్ చేస్తాం. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేస్తేనే మనం ఆర్థికంగా ఫ్రీ అవుతున్నాం అన్నప్పుడు, సో మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇంకా స్టిల్ రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. అలాగే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్ డైవర్సిఫికేషన్, వెల్త్ ప్రొటెక్షన్, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్ అన్నారు. సో అందుకని మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇది చాలా సార్ మై డియర్ వ్యూవర్స్,
ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మీకు ఫీల్ అయితే కనుక ఖచ్చితంగా ఇది షేర్ చేయండి ఈ వీడియో. ఇది వాల్యూ ఉంది దీంట్లో ఇది చాలా విలువైన సమాచారం. మీరు చేస్తున్నది చాలా ఎక్సలెంట్ సర్వీస్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అందుకని మీరు మీరు ఒకసారి చూస్తే మా యాక్టివిటీ, సో మీరు మమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి డెసిషన్స్ తీసుకోరు అనేది నా నమ్మకం. ఆల్రెడీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అలాగే జరుగుతోంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ఇది ప్యాసివ్ ఇన్కమ్ క్రియేషన్ అనేది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు తప్ప నువ్వు కూడా చేసుకొని ఎవరు చెప్తున్నట్టు నాకు ఎవరు చెప్పలేదు. నేను చెప్పడానికి ప్రయత్నం కూడా అదే కారణం. సో ఇది ఇలాంటి సబ్జెక్ట్ మనకు బయట ఎక్కడ దొరకట్లేదు. చెప్దాం అనుకున్నా ఇప్పుడు మార్కెట్లో 95% ఆర్ నాట్ క్రియేటింగ్ వెల్త్, ఓన్లీ 5% ఆర్ క్రియేటింగ్ జనరేషనల్ వెల్త్. సో ఈ మాట బాగా అర్థం చేసుకోండి. భావితరాలకి మనం లెగసీని ఇవ్వటమే కాదు, పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే భావితరాలు అసలు సంపాదించాల్సిన అవసరమే లేని వ్యవస్థను క్రియేట్ చేసుకోవడం అనేది అద్భుతమైన విషయం. సో ఒకవేళ అది నచ్చితే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది అందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఇందాక మనం లీడ్ జనరేషన్ గురించి లాస్ట్లో మాట్లాడదాం అన్నాం. అలాగే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి, అలాగే జనరేషనల్ వెల్త్ క్రియేషన్. సో ఇక్కడ మీకు 10వ పాయింట్ ఏంటంటే లీడ్ జనరేషన్కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి దేనికి సంబంధించిందంటే, ఇప్పుడు మీకు ఏదైతే నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇది మేము చేస్తున్నది ఇన్వెస్టర్స్కి. సో ఇన్వెస్టర్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మా ద్వారా వచ్చే ఇన్వెస్టర్స్కి ఎలా మేము ప్లానింగ్ చేసుకుంటూ, ఎలా వాళ్ళకి వెల్త్ని క్రియేట్ చేసుకుంటూ మేము చేస్తామో అవన్నీ చెప్పాం. కానీ ఇక్కడ మేము చేసే రెండో సర్వీస్ ఏదైతే ఉందో అది మార్కెటింగ్ వాళ్ళకి. అంటే మార్కెటింగ్ అంటే జనరల్గా వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ అయ్యి ఉండి, ఎక్సలెంట్ ఎంతూజియాస్టిక్ లెవెల్స్ ఉండి, మార్గం సరైన దిశ తెలియని వాళ్ళకి మనం వాళ్ళకి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తూ కాంపిటెన్సీ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ కోసం డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్, అంటే వాళ్ళ కెరియర్లో నెలకి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు సంపాదించుకోవడం ఎలా అని నేర్పిస్తూ వాళ్ళ చేత మళ్ళీ 12 నెలల పాటు మాతోనే ఉండి వాళ్ళ ప్రతి నెల కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఇన్కమ్ వచ్చేలాగా చేసి వాళ్ళని అంటే మార్కెటింగ్ అసోసియేట్స్ని తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ డ్రీమ్సే వాళ్ళని డ్రైవ్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అందుకే డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అని చెప్పాం. సో వాళ్ళ కోసం ఈ లీడ్ జనరేషను అలాగే డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడం జరుగుతుంది. ఇది కూడా ప్రీమియం సర్వీసే. సో అంటే ఎంత విలువైన సమాచారం అంటే ఒక కెరియర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్ మన దగ్గర అనేక మంది మన దగ్గరకు వచ్చి సంపాదించుకుంటూ వాళ్ళ కెరియర్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. సో అది కూడా చాలా రెస్పాన్సిబుల్ యాక్టివిటీయే. సో అలాగే ఇందులో భాగంగా లీడ్ జనరేషన్లో మనకున్న మార్గాల సోర్సెస్ ఏంటంటే యూట్యూబ్ మార్కెటింగు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగు, ఫేస్బుక్ మార్కెటింగు, గూగుల్ బిజినెస్, సో వెబ్సైట్ లీడ్స్, ఎన్ఆర్ఐ రిఫరల్స్, ఇన్వెస్టర్ రిఫరల్స్, వాట్సాప్ క్యాంపెయిన్స్. సో ఇది అంతా సోషల్ మీడియా డిజిటల్ యాక్టివిటీ. అందుకే ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, యూట్యూబ్ ప్రమోషను, ప్రాపర్టీ వీడియోస్, లీడ్ జనరేషను, థంబ్నెయిల్ డిజైన్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ప్రాజెక్ట్ బ్రాండింగ్, సేల్స్ ఫనెల్స్, ఇవన్నీ మార్కెటింగ్కి సంబంధించింది. అందుకనే ఇది మీకు తర్వాత చెప్తానని చెప్పాను. తర్వాత ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్. సో ఆన్లైన్ కన్సల్టేషను, వర్చువల్ సైట్ టూర్సు, లీగల్ అసిస్టెన్సు, డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషన్ సపోర్టు, పోర్ట్ఫోలియో బిల్డింగు, లాంగ్ టర్మ్ వెల్త్ ప్లానింగ్. సో ఇది ఎవ్రీథింగ్ ఇవన్నీ మనకి నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, మనకు ఆల్మోస్ట్ 112 దేశాల నుంచి ఇన్వెస్టర్స్ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒకళ్ళిద్దరన్నా ఉన్నారు. సో ఇది మనకి అసెట్ అనమాట. సో ఇది మనకి 112 దేశాల్లో ఒకళ్ళిద్దరు ఉన్నారు అంటే దాని అర్థం ఒకళ్ళు కొన్నారంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్ వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. సో ఇలా మనకి నంబర్ ఆఫ్ అంటే హై స్కేల్ అప్ అవడానికి కారణం ఏంటంటే సాటిస్ఫైడ్ కస్టమర్స్ ద్వారా. సో వాళ్ళకి ఏం సర్వీస్ చేసామో వాళ్ళకి పంపిస్తే కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కూడా అదే సర్వీస్ చేయడం మన రెగ్యులర్ యాక్టివిటీ. వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో లేదా వాళ్ళ పేరు చెప్పారని మేము సర్వీస్ చేయడం కాదు, ఎవరు వచ్చినా మేము అదే సర్వీస్ చేస్తాం కాబట్టి మా యాక్టివిటీయే అది కాబట్టి. సో అలా రిఫరల్ యాక్టివిటీ అలా పెరుగుతూ వెళ్తుంది. అలాగే జనరేషనల్ వెల్త్ క్రియేషన్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఇది క్యాపిటల్ అప్రిసియేషన్ దగ్గర నుంచి, మల్టిపుల్ అసెట్స్ని అక్వైర్ చేసుకోవడం దగ్గర నుంచి, వెల్త్ అక్యుములేషన్ దగ్గర నుంచి, ఫ్యామిలీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ, ఎర్లీ రిటైర్మెంట్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, లీవింగ్ లెగసీ అంటే లెగసీ బిల్డింగ్ చేయడం కానీ ఈ ప్రోగ్రాంలో భాగమేది. సో కాబట్టి
క్రియేటింగ్ జనరేషనల్ వెల్త్ త్రూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీతో, చాలామంది నాకు తెలుసు అనే ఒక ఈగో, అంటే నేను ఏమంటానంటే ఇది అన్నీ నాకు తెలుసు, ఏదైనా చెప్తుంటే అన్నీ నాకు తెలుసు అంటారు. మరి తెలిసినప్పుడు ఇప్పటికే పోవడానికి సంపాదించి ఉండాలి, కానీ దాన్ని రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్టర్ మిస్టేక్స్ కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేశానండి, మీరు అది కూడా చూడొచ్చు. జనరల్గా నేను కూడా ఈ ఇండస్ట్రీకి మిస్టేక్స్ ద్వారా నేను తెలుసుకున్నా. వాస్తవంగా ఇనిషియల్గా నేను రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసి ఇప్పటికి కూడా నేను అమ్మలేని, నేను ఫస్ట్లో కొన్న ప్లాట్లు అంటే కొద్ది గొప్ప అవగాహన రాగానే 1-2 చోట్ల తప్పటడుగులు వేసాను, అవి ఇప్పటికి కూడా అమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. సో అందుకే దానికోసం అన్ని చెక్ లిస్టులు పెట్టాం మనం. అవన్నీ మేము చేస్తూ ఎదుగుతూ వస్తున్న క్రమంలో చేసిన మిస్టేక్స్ని క్రమబద్ధీకరించుకుంటూ ఈ స్థాయికి నేను ఇలా మారగలిగాం. కాబట్టి మా ఎక్స్పీరియన్స్ మీకు ఉపయోగస్తుంది. నేను అందుకే మేము చాలా బోల్డ్ స్టేట్మెంట్, వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ క్రియేటింగ్ వెల్త్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, దిస్ ఈజ్ హౌ వీఆర్ డూయింగ్ అండ్ హౌ వీఆర్ మేకింగ్ వెల్త్ ఫర్ ది పబ్లిక్ అండ్ అవర్ సెల్ఫ్స్ ఆల్సో. సో కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ మీరు చదవండి, ఎక్స్పర్ట్స్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సో అది చాలా చాలా ధైర్యం కావాలి ఆ మాట చెప్పాలంటే. సో కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా ఈజ్ బేసికల్లీ ఇట్స్ ఎన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో హౌ వీఆర్ మేనేజింగ్ అసెట్స్, ఎవ్రీథింగ్ మేము చేస్తున్న యాక్టివిటీ చూడండి. కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా ఇన్వెస్టర్స్ సక్సెస్ సిస్టమ్ ఇది. ఏంటది? అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్, సో ఎడ్యుకేటింగ్ దెమ్. సో నేనేం చెప్తున్నాను, మా దగ్గర ప్రాపర్టీ కొనండి అన్న. వీఆర్ నాట్ జస్ట్ ప్రాపర్టీ సెల్లర్స్, we build wealth and secure your future. సో కాబట్టి మేము ఏం చేస్తున్నాం, వీఆర్ ఎడ్యుకేటింగ్ యూ. సో వీఆర్ గివింగ్ మీ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు డూ, వాట్ నాట్ టు డూ, వాట్ టు డూ. సో ఎవ్రీథింగ్ మీకు చెప్తున్నాం. తర్వాత కన్సల్టేషన్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. తర్వాత అనలైజ్ చేస్తున్నాం, రికమెండ్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం, రిజిస్టర్ చేపిస్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం, గ్రో చేపిస్తున్నాం, అక్కడి నుంచి రీఇన్వెస్ట్ చేస్తున్నాం. సో క్రియేటింగ్ వెల్త్. సో క్రియేటింగ్ యాక్చువల్గా మీరు ఈ ప్రాసెస్ని ఒక ఫ్లో చార్ట్ లాగా మీకు బ్రహ్మాండంగా మీకు మా యాక్టివిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మేము చేస్తున్న ఈ టోటల్ యాక్టివిటీస్లో భాగంగా మీరు కూడా మాతో కలిసి ఇన్వెస్టర్స్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా అసోసియేట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్లో లేదా మనకు కంటిన్యూస్గా మా వీడియోస్ ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో మా నంబర్ ఉంటుంది. అలాగే మేము చేస్తున్న యాక్టివిటీస్లో భాగంగా మన వెబ్సైట్లో మన మేజర్ సర్వీసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి. kirthirealtors.in ఈ వెబ్సైట్ని మీరు చూడొచ్చు. అలాగే ఈ మెయిల్కి మీరు మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో కామెంట్స్ చేయొచ్చు. సో దీంట్లో ఈ నంబర్కి మీరు వాట్సాప్లో కామెంట్స్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవడం, మీకు గైడ్ చేయడం, మాతో కలిపి అసోసియేట్ చేయించుకుని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్గా, ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా. అంటే జనరల్గా ఏంటంటే మీ డబ్బు మాకు ఇవ్వండి, మేము కొనేసి మీకు లాభాలు పంచుతాం అంటలేదు. మీ డబ్బులు మీ పేరు మీదే ప్లాట్ల రూపంలో కొనిపించి మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్లు మీకే హ్యాండ్ ఓవర్ చేసి మేము మా R&D మేము చేస్తున్నాం ఫర్ యూ. మీరు మీ యాక్టివిటీస్లో మీరు రొటీన్లో మీరు ఇన్వాల్వ్ అయిపోయినా కూడా మీ తరపున మేము చేస్తున్న రీసెర్చ్ మేము చేస్తూ, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము ఇదే ఫీల్డ్లో ఉంటాం కాబట్టి మా ఫోకస్ అంతా మేము ఇన్వెస్ట్ చేసిన మా ఇన్వెస్ట్మెంట్స్ మీద, ప్లస్ మీకు ఎప్పటికప్పుడు ఈ ఫ్లో చార్ట్ మీకు అర్థం చేసుకుంటే మా హోల్ యాక్టివిటీస్ మీకు అర్థమవుతాయి అని అనుకుంటున్నాను. సో ఇది మాకు సంబంధించిన మేము చేస్తున్న టోటల్ యాక్టివిటీ హూ వీఆర్ అనేది మేము మీకు ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. మేమేంటో మీకు అర్థమైతే కనుక మాతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి ఇంటరాక్ట్ అవ్వండి. సో ఇంకేదన్నా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉన్నా, సో ఎలా చేయాలి ఏంటి, ఓన్లీ థింగ్ ఏంటంటే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సేఫ్టీ. మీరు ఇన్వెస్ట్ చేసుకోబోయే ముందు యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్, దెన్ గ్రోత్ నెక్స్ట్. సో కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఫర్ ది సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ గ్రోత్. ఈ మూడు కంబైన్ చేస్తేనే మీ అసెట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ కంబైన్ చేసినా దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి అసోసియేషన్. అందుకే నేనేం చేశాను, మా అబ్బాయిని జాబ్ కూడా మానిపించి నేను తీసుకొచ్చి ఈ అసెట్ మేనేజ్మెంట్కి టోటల్ యాక్టివిటీస్ని మా అబ్బాయి చూసుకునేలాగా ఏర్పాటు చేశాను. సో ఇప్పుడు మొత్తం ఆపరేషన్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎందుకంటే హై పొటెన్షియాలిటీ ఉన్న ఫీల్డ్ ఇది. కాబట్టి సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇంతకన్నా మార్కెట్లో బాగా సిగ్నిఫికెన్స్ ఉన్న మార్కెట్ నాకు కనపడలేదు. సో వితౌట్ ఎనీ రిస్క్స్. సో కాబట్టి విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్, నేను అంటే మీకు జనరల్గా ఏంటంటే
ఈ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇదే ప్రాసెస్లో ఇదే యాక్టివిటీ జరుగుతుంది. అందులో మీరు చెప్పాల్సినల్లా ఏంటంటే మీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. నేను రిటర్న్స్ కోసం వస్తున్నానండి, నేను నా సంపదను కూడా ఇలాగే పెంపొందించుకుంటూ వెళ్దాము అనుకున్న వాళ్ళకి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి మన ఈ వీడియోని కొంచెం అందరికీ పంపించగలిగితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందనేది నా సిన్సియర్ రిక్వెస్ట్. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.